హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సూపర్ డెలిషియస్ మ్యాంగో కేక్ అనేది రెడీ చేశాను. అదేంటో పిల్లలు ఫ్రూట్స్లా తినండిరా అంటే తినరు, కానీ మన చేతులకు పని చెప్పి ఇలా దగ్గరుండి మరి ఇట్లాంటి రెసిపీస్ అయితే చేయించుకొని ఇష్టంగా తినేస్తారు. మా పిల్లలకు హోమ్మేడ్ కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బయట అయితే తినరు, కానీ ఇంట్లో అయితే ఇలా చేయించుకొని అయితే తింటారు. సూపర్గా కుదిరిందండి. కేక్ చేయటం అనేది చాలా సింపుల్ అనమాట. ఇంగ్రీడియంట్స్లోనికి అయితే వెళ్ళిపోదాము. నేను ఎగ్లెస్ మ్యాంగో కేక్ అనేది చేయాలనుకుంటున్నాను. అందుకోసం కప్ మెజర్మెంట్స్ తీసుకొని హాఫ్ కప్పు గోరువెచ్చని మిల్క్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయ్యేలాగా లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను. ఇట్లాగా స్పూన్తో కలిపెడితే చూడండి, ఆల్రెడీ కల్లరీ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో అనమాట. ఇవి నేను మార్కెట్లో తీసుకున్నాము. 3 మ్యాంగోస్ ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపీస్ పడ్డాయి. ఈ మ్యాంగో నేమ్ అయితే నాకు తెలియదు, కానీ చాలా రేట్ అనిపించాయి. ఇట్లాగా కట్ చేయటం అనేది నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లోనూ ఇలా చూశానండి. అందరూ ఇలా ఈజీగా కట్ చేసేస్తారు. నాకు కూడా వస్తుందా రాదా అని ట్రై చేశాను. చివరికైతే ఫైనల్గా కట్ చేస్తాను అనమాట. ఇట్లా కట్ చేయటం ఈజీగానే అనిపించింది, కానీ స్కిన్కి వచ్చేసి చాలా పల్ప్ అనేది ఉండిపోతుంది. ఆ పల్ప్ని కూడా నేను చాక్తో ఇలా రిమూవ్ చేసేసి ఒక కప్పు మ్యాంగో ముక్కలు వచ్చేలాగా మెజర్మెంట్స్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ చేసేసుకుంటే మనకి మ్యాంగో పల్ప్ అనేది రెడీ అయిపోతుంది. చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ముక్కలు అసలు ఉండకుండా మంచిగా క్రష్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా చక్కగా మ్యాంగో పల్ప్ అనేది రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి ఒక లోతాటి గిన్నెని తీసుకొని ఏదైతే కప్ మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ కప్తో తలకొట్టి ఒక కప్పు గోధుమ పిండి ఉంటుంది కదా, దాన్ని మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని యూజ్ చేశాను. దాంట్లోనే ఒక 3/4 కప్పు షుగర్ పౌడర్ అనమాట. షుగర్ పౌడర్ని ముందుగానే చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పావు కప్పు పెరుగు, అదేవిధంగా కడ్లరీ మిల్క్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని మరలా ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, మ్యాంగో పల్ప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఒకేసారి. వెనిలా ఎసెన్స్ని కూడా వేసాను. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పును కూడా వేసేసి మనం ఉండలు లేకుండా ఈ బ్యాటర్ అనేది బాగా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. వన్ డైరెక్షన్లో కానీ ఇలాగ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకుంటే బాగా కలుస్తాయి అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను అనమాట. ఈ మెజర్మెంట్స్ అనేది నేను ఎక్కడ చూడలేదు, నా ఓన్ ఐడియాతోనే వేసాను అనమాట. ముందుగానే కేక్ మౌల్డ్లోనికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఫ్లోర్ని డస్ట్ చేసేసుకున్నాను. ఇలా బ్యాటర్ని అంతా దాంట్లో వేసేసుకొని చాప్ చేసిన డ్రై నట్స్తో గార్నిష్ చేసేసుకున్నాను అనమాట. ముందుగానే కేక్ రెడీ చేసుకోవటానికి ఒక గిన్నెలో సాల్ట్ వేసేసి ప్రీహీట్ చేసేసుకున్నాను. దాంట్లో స్టాండ్ పెట్టేసి కేక్ బ్యాటర్ని పెట్టేసి దానిపైన లిడ్ని కవర్ చేసేసి ఒక పెద్ద మూతని గాలి చొరబడకుండా ఇలా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే బేక్ చేస్తాను అనమాట. ఇది అవ్వకముందే పిల్లలు అయిందా అని అడుగుతూ ఉంటే ఒకసారి చూసినప్పుడైతే కొద్దిగా మధ్యలో ఉడకలేదు. ఆ తర్వాత మరొక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత చూడండి, ఫోర్క్ని పెట్టి చూస్తే ఏమీ అంటలేదు. ఇలాగా కేక్ని అనేది డిమోల్డ్ చేసుకోవడానికి గిన్నె నుండి తీసేసి చల్లారిన తర్వాత ఇట్లాగా చాక్తో కొద్దిగా లూజ్ చేస్తే చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. మాడిపోకుండా చక్కగా మంచి కలర్గా ఇలా బేక్ అయింది కదా. దీన్ని మరొక ప్లేట్లోనికి టర్న్ చేస్తే మనం ఎలా బేక్ చేసామో అనేది అర్థమవుతుంది. మనం అన్ని గార్నిషింగ్ కోసం డ్రై నట్స్ వేసాం కదా, అవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ చాలా మంచిగా బేక్ అయిందనమాట. ఇవి వేడిగా ఉన్నప్పుడే నేను తీసాను, ఎందుకంటే పిల్లలు చాలా హడావిడి పెట్టేశారనమాట. చాలా స్పంజీగా వచ్చింది అండ్ కేక్ కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుందనమాట. నేను గోధుమ పిండి ప్లేస్లో రవ్వ వేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది అనమాట.
ఎనీహౌ నేను కట్ చేసి పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. ఒక పీస్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కట్ చేసినప్పుడు కూడా వేడిగా ఉంది. మీరు 2 ముక్కలుగా కట్ చేసినప్పుడు కూడా పొగలు గమనించవచ్చు. ఇంత ఈజీగా చేసుకునే డిలీషియస్ మ్యాంగో కేక్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.